పిలిచి పిల్లనిస్తామంటే కులం తక్కువ అన్నాడంట ఒకడు. ప్రస్తుతం ఈ డైలాగ్ ఏపీ రాజకీయ వర్గాల్లో తెగ వైరల్ అవుతుంది. సరిగ్గా కూటమి అధికారం వచ్చే వేళ, బాబు సీఎం అయ్యే వేళ ప్లేట్ పిరాయించి జగన్ పంచన చేరి పవన్ పై చంద్రబాబు పసలేని ఆరోపణలు చేశారు. ఈ ముగ్గురిని నేతలు అనేకంటే మూర్ఖులు అని సంబోధిస్తే బాగుంటుందేమో. జనసేనలో కీలకంగా వ్యవహరించిన పోతిన మహేష్, కళ్యాణ్ దిలీప్ సుంకర, సోషల్ యాక్టివిస్ట్ మహాసేన రాజేష్ ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే కూటమిని పక్కన పెట్టి గాల్లో కొట్టుకుపోయే వైసీపీకి మద్దతు తెలిపి తీవ్ర విమర్శల పాలవుతున్నారు. జనసేనకో టీడీపీకో జై కొట్టి ఉంటే ఈ రోజు వీరి జాతకాలు మారిపోయి ఉండేవి. ప్రస్తుత ఏపీ ఎన్నికల్లో 3 ఇడియట్స్ అని పేరు తెచ్చుకున్నారు ఈ ముగ్గురు. జగన్ ను ఓడించడమే లక్ష్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేతతో కలిసి కూటమి ఏర్పాటు చేశారు. అయితే సీటు దక్కకపోవడంతో నేత పోతిన మహేష్ వైసీపీలో చేరారు. అయితే పోతూ పోతూ పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కొత్త తరం నేతలను తయారు చేస్తారని ఆయనతో గుడ్డిగా అడుగులు వేశాం. టించేవాడు నాయకుడు అవ్వలేడు, నమ్మకం కలిగించేవాడు మాత్రమే నాయకుడన్న ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కలిగిన వ్యక్తి పవన్. ఇలాంటి పాషాణ హృదయం కలిగిన వ్యక్తితో ప్రయాణం చేసిన మాపై అసహ్యం కలుగుతుందన్నారు. ఇక గత 2019 ఎన్నికల్లో వైసీపీకి జై కొట్టిన మహాసేన రాజేష్ సైతం కూటమిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకు జగన్ గారే బెటర్ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి వలన జరిగే అనర్థాలు ప్రజలకు తెలియజేస్తాం. ఇప్పటికే చాలా సహించాం. జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ ఓడించడానికి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తామంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రముఖ న్యాయవాది యూట్యూబర్ కళ్యాణ్ దిలీప్ సుంకర సైతం కూడా మొదటి వరకు జనసేన పార్టీకి మద్దతిచ్చాడు. అయితే ఎన్నికల ముందు ఏమైందో ఏమో కానీ ప్లేట్ పిరాయించి జగన్ కు జై కొట్టాడు. పేదలను టార్గెట్ చేస్తూ జగన్ అమలు చేసిన నవరత్నాలు ఆయనకు తిరిగి ఓట్ల రూపంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. జగన్ పథకాలతో లబ్ధి పొందిన వాళ్ళు మళ్లీ ఆయనకు ఓటేస్తారని కళ్యాణ్ దిలీప్ సుంకర పేర్కొన్నారు. పవన్ గతంలో టికెట్ ఇస్తానని చెప్పారు, కానీ నాకు టికెట్ కావాలని ఎప్పుడూ అడగలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వీరు ముగ్గురు ఏపీ రాజకీయాల్లో దురదృష్టవంతులుగా మిగిలిపోవడం హాట్ టాపిక్ గా మారింది.